homologous series. సో ఇది వరకు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. సో ఇట్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ విత్ డిఫర్ ఆఫ్ CH2 బాండ్. సో CH2 డిఫరెన్స్ ఉంటే దెన్ that series completely series is said to be called as homologous series. So example మనం రాసాం CH4, C2H6, C3H8, C4H10, C5H12. So these are all the examples of homologous series. అయితే వీటిలో ప్రతి ఒక్క ఇండివిజువల్ ఉండేటువంటి కాంపౌండ్ ఇండివిజువల్ కాంపౌండ్స్ మనం ఏమేమంటామంటే homologous. So they are called as homologous. So which is called as the individual compound. And we have seen about the alkenes and alkynes, and also their general formula. And also we have seen the general formula for alcohol, so that is CnH2n plus 1OH. So this is about the homologous series. So దీని గురించి మనం ప్రీవియస్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ nomenclatures. The very most important ఏంటంటే nomenclatures. సో ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద nomenclature. సో ఇక్కడ nomenclature మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే రూట్ వర్డ్. సో వీటిలో ఫస్ట్ ఇవి మీకోసం టేబుల్ ప్రత్యేకించి తయారు చేశాను. సో ఈ టేబుల్ బేస్ చేసుకుని మనం ఈజీగా nomenclatures అంటే నేమింగ్స్ అనేది ఎలా ఇవ్వాలనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట బై విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్. సో లెట్ us see one by one what does this indicates. Yes. సో రూట్ వర్డ్ అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నైతే ఉన్నాయో మన దానిని రూట్ వర్డ్ గా చెప్పుకుంటాం. అంటే C1 1 కార్బన్ ఉంటే మిత్, 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ హెక్స్, 7 కార్బన్స్ హెప్ట్, 8 కార్బన్స్ ఆక్ట్, 9 కార్బన్స్ నాన్, and 10 కార్బన్స్ డెక్. Okay, so this is the root word. Now coming to the bonds, that is the bonds between one carbon to another carbon. So సింగిల్ బాండ్ ఉంటే మనం ఆల్కేన్ రాస్తాం. సో వాటి ఏం రాయాలంటే మనం AN అనేటువంటి పదం అనేది అక్కడ రాయాలి. అదే కార్బన్ డబుల్ బాండ్ కనుక ఉంటే ఈఎన్ అనేటువంటి ఈఎన్ రాయాలి. ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే YN అనేటువంటిది రాయాలన్నమాట. అండ్ ఫంక్షన్ గ్రూప్స్కి వచ్చేసరికి ఫంక్షన్ గ్రూప్స్లో మనకు సఫిక్స్ ప్రిఫిక్స్ అనేది 2 ఉంటాయి. సో సఫిక్స్ అనేది ఏంటంటే ఒక వర్డ్కి చివరిగా రాసేటువంటి పదం. ప్రిఫిక్స్ ఏంటంటే అదే వర్డ్కి మొదటగా తగిలించేటువంటి పదం, అంటే మొదటగా రాసేటువంటి పదంని ప్రిఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ Cl క్లోరిన్ కనుకుంటే మనం క్లోరో అని రాస్తాం. ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరో, బ్రోమిన్ అంటే బ్రోమో, CH3 అనేటువంటి గ్రూప్ కనుకుంటే అంటే బ్రాంచ్డ్ చైన్ కనుకుంటే దాన్ని మనం మిథాయిల్గా రాస్తాం. CH2 కనుకుంటే దాన్ని మనం ఇథాయిల్ అని రాస్తాం. CH2 కనుకుంటే దాన్ని మనం ప్రొపైల్ అని రాస్తాం. CH2 దాన్ని మనం బ్యూటైల్ అని రాస్తాం. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మిథైల్, ఇథైల్ ఇంతవరకే అవసరం ఉంటుంది. మీకు ఫర్దర్ ఇంటర్మీడియట్స్కి వెళ్ళేసరికి అప్పుడు ఇవి అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఫంక్షన్ గ్రూప్స్, సమ్ ఆఫ్ ద ఫంక్షన్ గ్రూప్స్ మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో హైడ్రోకార్బన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్లో ఆల్ ఆర్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ కనుక ఉంటే సో వీటికి ప్రిఫిక్స్ ఏం రావు, సఫిక్స్ వచ్చేసి లాస్ట్లో మనం అనేటువంటిది యాడ్ చేస్తాం. అండ్ ఆల్కహాల్స్ ఫార్ములా ఏంటంటే OH అనేది ఫార్ములా ఫర్ ద ఆల్కహాల్. ప్రిఫిక్స్ వర్డ్ దీనికి హైడ్రాక్సీ అని రాస్తాం. సఫిక్స్ వచ్చేసి OL. ఆల్డిహైడ్ CH1 రాస్తాం. సో ప్రిఫిక్స్ ఫార్మైల్ అండ్ సఫిక్స్ ఇస్ ఆల్. కార్బాక్సిలిక్ యాసిడ్కి వచ్చేసరికి COOH, దీనికి ప్రిఫిక్స్ ఉండదు. సో ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ కిందకు వస్తుంది. అండ్ సఫిక్స్ ఇస్ ఓయిక్ యాసిడ్. ఈథర్స్ బాండ్ అంటే 2 ఇరువైపులా హైడ్రోకార్బన్స్ అని ఉంటుంది. ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే ఆక్సీ, సో సఫిక్స్ ఏం రాదు. అండ్ ఎస్టర్స్కి వచ్చేసరికి COOR, which is called as prefix oxycarbonyl, or suffix కి మనం కార్బాక్సిలేట్ రాస్తాం. ketones, very important one, ketones. సో C+O ketones. ప్రిఫిక్స్ కి మనం ఆక్సో అని రాస్తాం. సఫిక్స్ కి
ఓన్, ఓఎన్ ఓన్ అని రాస్తాం. అమైన్స్ NH2 అని అమైన్ అని రాస్తాం. ప్రిఫిక్స్ అయితే అమినో అని, సఫిక్స్ అయితే అమైన్ అని రాస్తాం. అదే అమైడ్స్ అంటే మనకు కార్బన్ అండ్ ఆక్సిజన్ ఈ అమోనియంతో కంబైన్ అవుతుంది అనమాట. సో బాండ్ CONH2. సో ప్రిఫిక్స్ కార్బోమైల్ అండ్ సఫిక్స్ కార్బాక్సిమైడ్. సో మీకు ఎగ్జామ్లో యాజ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువగా మెయిన్గా అడిగేటువంటిది ఏంటంటే హైడ్రోకార్బన్స్ ఇంపార్టెంట్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ కీటోన్స్. ఇవి మెయిన్గా మీకు ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రాబ్లమ్స్. అంటే ఏంది, మనం స్ట్రక్చర్ ఇచ్చి ఫార్ములా రాయమని లేదా ఫార్ములా బేస్ చేసుకుని స్ట్రక్చర్ గీయమని చెప్పి కానీ ఇవి అడిగేటువంటి ఛాన్సెస్. రిమైనింగ్ ఏవైతున్నాయో వాటితో పాటు ఇవి కూడా జస్ట్ ఫార్ములాస్కి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఫార్ములాస్కు అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అడిగేటువంటి ఛాన్సెస్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద హోల్ ఫంక్షన్ గ్రూప్, రూట్ వర్డ్, బాండ్స్, ప్రయారిటీ సిరీస్. అండ్ ప్రయారిటీ సిరీస్ ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్. COH ఈజ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్ విచ్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఎస్టర్స్కి ఇస్తాం, నెక్స్ట్ ఆల్డిహైడ్, నెక్స్ట్ కీటోన్స్, ఆల్కహాల్స్, అమైన్స్. సో యాజ్ మీకు ఎగ్జామ్లో చెప్పినట్టు మీకు యాసిడ్స్ చూసుకోండి, ఆల్డిహైడ్, కీటోన్స్, ఆల్కహాల్స్, వీటిని చూసుకోండి. ఈ ప్రయారిటీ సిరీస్ ఏవైతున్నాయో వీటిని బేస్ చేసుకుని మన రూట్ వర్డ్, సఫిక్స్, ప్రిఫిక్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఏవి ఏంటనేది మనం రాస్తాం అన్నమాట. సో లెట్ us గో ఫర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. సో అప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 1 విచ్ ఇస్ కాల్డ్ నోమల్క్లేచర్. సో నోమల్క్లేచర్ అంటే ఏంటంటే the process of giving name. So it is called as the process of giving name to the compounds. So giving name to the compounds. So that is said to be called as nomenclature. So ఈ nomenclature అనేది IUPAC వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఈ IUPAC అనేది ఏంటంటే కార్బన్ యొక్క కాంపౌండ్స్ని లేదంటే ఏ ఎలిమెంట్ యొక్క నేమ్స్ అనేది ఒక యూనిక్ నేమ్ అనేటువంటిది ఇవ్వాలి అని ఈ IUPAC అనేటువంటిది తీసుకురావడం జరిగిందన్నమాట. దానిని మనం నోమల్క్లేచర్ అనే దాంతో పిలువబడతాం. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ నేమ్ టు ద కాంపౌండ్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ నోమల్క్లేచర్. సో మనం నేమింగ్స్ స్ట్రక్చర్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక రూట్ వర్డ్ అనేది మెయిన్ చూసుకోవాలి. సో రూట్ వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ బాండ్. సో టైప్ ఆఫ్ బాండ్ అనేది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్, టైప్ ఆఫ్ బాండ్ అనేటువంటిది చూసుకోవాలి. నెక్స్ట్ సఫిక్స్ అనేటువంటిది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత అంటే ఈ రూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రూట్ నుంచి వెళ్ళిపోదాం. సో ఇక్కడి నుంచి ఏమొస్తుందంటే మనకు ప్రిఫిక్స్ అనేది వస్తుంది. ప్రిఫిక్స్ అనేది వస్తుంది అంటే నంబర్స్ ప్లస్ అండ్ ప్రిఫిక్స్ అంటే ఏ పొజిషన్కి వస్తుంది, నంబర్, ప్రిఫిక్స్, హైఫన్, రూట్ వర్డ్, టైప్ ఆఫ్ బాండ్, సఫిక్స్. సఫిక్స్ అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంటే మనకు నంబర్ కూడా వచ్చేస్తుంది. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీకు నోమల్క్లేచర్లోకి వెళ్ళిపోతున్నాం కదా, సో ఒక స్పెసిఫిక్ మేనర్లోకి వెళ్ళాలి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు CH3, CH2, CH3 అనేటువంటి కాంపౌండ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఈ విధంగా ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది నంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ 1, 2, 3. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి యాజ్ పర్ మీకు చెప్పినటువంటి ఇంతకుముందు రూల్ ప్రకారం ఫస్ట్ దేనికి వెళ్ళాలంటే రూట్ వర్డ్కి వెళ్ళాలి. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ 3 కాబట్టి రూట్ వర్డ్ ఈస్ ప్రోప్. నెక్స్ట్ సెకండ్ కార్బన్ మధ్య బాండ్స్ అంటే టైప్ ఆఫ్ బాండ్స్, అది ఏ బాండ్స్ అనేది చూడాలి. సో కార్బన్ మధ్య ఏ బాండ్ ఉందంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉంటే ఏమి రాస్తాం మనం, AN అనేటువంటిది రాస్తాం. సో AN ప్లస్ నెక్స్ట్ సఫిక్స్ అంటే ఇచ్చినటువంటి
కాంపౌండ్ అనేది ఏమైనా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయా? సో ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ లేదు. ఇచ్చినటువంటి అన్ని మనకు అన్ని కార్బన్స్ హైడ్రోజన్స్ రూపంలో ఉంటాయి. కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ రూపంలో ఉంటే మనం లాస్ట్లో ఏం రాస్తాం? యాజ్ పర్ టేబుల్ ప్రకారం సఫిక్స్లో ఈ అనేది రాస్తాం. సో కాబట్టి లాస్ట్లో ఈ అనేది రాస్తాం. ఇప్పుడు మూడింటిని కలిపితే మనకేమొస్తుందంటే ప్రోపేన్ అనేటువంటిది పదం అనేది వస్తుంది. ఓకే, సో దీనినే ఒకవేళ డబుల్ బాండ్లో అడిగారు అనుకోండి, CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH3. సో 1 2 3 4 ఎస్. సో ఈ విధంగా అడిగారు అనుకోండి డబుల్ బాండ్తో. సో డబుల్ బాండ్తో ఉన్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ మీ నంబరింగ్ ఇచ్చుకోవాలి. సో నంబరింగ్ అనేది మనం ఈ సైడ్ నుంచి రావచ్చు యాజ్ వెల్ యాజ్ ఈ సైడ్ నుంచి రావచ్చు. అది ఎప్పుడు మనకి ఎటువంటి ప్రయారిటీ సిరీస్ లేనప్పుడు, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు మనం ఎటుపక్క నుంచి ఇచ్చినా కరెక్ట్ అవుతుంది. జస్ట్ లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పినట్టు. కానీ ఇక్కడ మనకు డబుల్ బాండ్ అనేటువంటి ఉంది కాబట్టి ఎక్కడైతే డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుందో వాటికి దగ్గరలో ఉన్నటువంటిది చూసుకోవాలన్నమాట. అంటే ఈ వైపు మనకు 1 2 3 వస్తుంది. అది ఇక్కడ నుంచి చేస్తే 1 2 3. అంటే ఇక్కడ నుంచి ఇలా నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు సెకండ్ పొజిషను, ఫ్రంట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ పొజిషన్ వస్తుంది. సో ఏదైతే తక్కువ పొజిషన్ ఉంటుందో దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేసుకుంటాం, కానీ కింద దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేసుకోము. ఇప్పుడు దీనికి రూట్ వర్డ్ ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి దీనికి మనం ప్రోప్ రాస్తాం. ఓకే, ప్లస్ మనకు టైప్ ఆఫ్ బాండ్. సో టైప్ ఆఫ్ బాండ్ మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్కి మనం ఏం రాస్తాం? ఈన్ అనేటువంటిది రాస్తాం. సో ఈన్ అని రాస్తాం కాబట్టి ఈన్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇక్కడ సఫిక్స్ అన్ని మనకు హైడ్రోకార్బన్సే కాబట్టి సో ఇఫ్ దెర్ ఆర్ మోర్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్స్ దెన్ వి రైట్ యాజ్ ఈ. ఇప్పుడు దీని వర్డ్ ఏమవుతుందంటే ప్రోపీన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోపీన్. అది ట్రిపుల్ బాండ్కి వచ్చేసింది అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ CH ట్రిపుల్ బాండ్ C బాండ్ CH3. సో ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ నంబరింగ్ ఇచ్చుకోవాలి. సో ఎక్కడైతే ట్రిపుల్ బాండ్ వచ్చిందో అక్కడే ఇచ్చుకోవాలన్నమాట. 1 2 3. సో 3 కార్బన్స్ కాబట్టి వి రైట్ ఇట్ యాజ్ ప్రోప్. అండ్ ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే మనం ఏమి రాస్తాం? ఐన్ అనేటువంటిది రాస్తాం, అంటే YN ఐన్. అండ్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్స్ కాబట్టి ఈ. సో కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే మనం ప్రోపైన్ అనేటువంటిది రాస్తాం. సో ఈ విధంగా మనం నోబల్ క్లేచర్కి అంటే కార్బన్ కాంపౌండ్స్కి నేమింగ్ అనేది తెచ్చుకుంటాం. సో కొంచెం హై లెవెల్కి వెళ్ళిపోదాం. సో COOH బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH3. సో ఈ విధంగా ఇచ్చారు. సో వీటికి మనం నంబర్స్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలంటే మనం ఇటు పక్క నుంచి ఇచ్చుకోవాలి, లేదంటే ఇటు పక్క నుంచి అనేది ఇచ్చుకోవాలి. అయితే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్లో మనకు ఫంక్షన్ గ్రూప్ COOH అని ఉంది. COOH అనేది ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చుకోవాలి కాబట్టి నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1 2 3 and 4. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ ఇట్ యాజ్ బ్యూట్. సో కార్బన్స్ మధ్య అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏన్ అని రాస్తాం. అండ్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్సా? కాదు, హైడ్రోకార్బన్స్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ COOH ఉంది. COOH అంటే అది కార్బాక్సిలిక్ గ్రూప్. సో కార్బాక్సిలిక్ గ్రూప్కి ఏం రాస్తాం మనం? ఓయిక్ యాసిడ్ రాస్తాం. సో ఓయిక్ యాసిడ్. సో దీన్ని ఏమేమవుతుందంటే బ్యూటనోయిక్ యాసిడ్. ఈ కాంపౌండ్ యొక్క నేమ్ బ్యూటనోయిక్ యాసిడ్. సో ఇదే ఎగ్జాంపుల్ని కొంచెం మార్చి ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ ఈ విధంగా COOH CH బాండ్ Cl బాండ్ CH బాండ్ OH బాండ్ CH3. సో ఈ విధంగా ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం నంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి? రెండు వైపులా. సో ఇలా రావచ్చు లేదా ఇలానే రావచ్చు. సో మనకు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చుకోవాలంటే మనం COOHకి ఇచ్చుకోవాలి కాబట్టి సో నంబరింగ్ అక్కడి నుంచి వస్తుంది. 1 2 3 4. సో 4 కార్బన్స్ కాబట్టి ఏం రాస్తాం మనం? బ్యూట్ అని రాస్తాం. బ్యూట్
సో సింగిల్ బాండ్స్ కాబట్టి మనం ఏం రాస్తాం, దట్ ఈస్ కార్బన్కి కార్బన్ మధ్య అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. అండ్ ఇక్కడ మనకు ఫంక్షన్ గ్రూప్ ఉంది. ఏది ఫంక్షన్ గ్రూప్ ఉందంటే COOH అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది. అండ్ క్లోరిన్ అనేటువంటి ఇంకొక ఫంక్షన్ గ్రూపు, అండ్ ఆల్కహాల్ అనేటువంటి ఇంకొక ఫంక్షన్ గ్రూప్. అయితే ఇచ్చిన వాటర్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మనకు కార్బాక్సిలిక్ యాసిడ్కి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మిగతా ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రిఫిక్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో COH అనేది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో వీ రైట్ ద సఫిక్స్ యాజ్ ఓయిక్ యాసిడ్. అండ్ ప్రిఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిఫిక్సెస్ అనేటివి ఎక్కడికి వెళ్తాయంటే అంటే ముందు పక్క వచ్చేస్తుంది. అంటే క్లోరిన్ అండ్ ఆల్కహాల్కి సంబంధించిన ప్రిఫిక్స్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే సెకండ్ పొజిషన్లో క్లోరిన్ ఉంది కాబట్టి 2 క్లోరో హైఫన్, అంటే సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని మనం 2 క్లోరో అని రాస్తాం. అండ్ థర్డ్ పొజిషన్లో మనకు ఆల్కహాల్ అనేటువంటి బ్రాంచ్ ఉంది కాబట్టి సో వీ రైట్ ఇట్ యాజ్ 3 హైడ్రాక్సీ, అంటే దాని యొక్క ప్రిఫిక్స్ అనమాట, ఆల్కహాల్ యొక్క ప్రిఫిక్స్. సో ఓవరాల్గా నేమ్ ఏమవుతుందంటే 2 క్లోరో 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్. సో ఇది ఈ విధంగా మనం కాంపౌండ్స్ యొక్క నేమింగ్ అనేది రాస్తాం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్స్లో కొన్ని ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఒకసారి చూద్దాం. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లైక్ CH3 బాండ్ C డబల్ బాండ్ O, C double bond O bond CH2 bond CH2 bond CH3. సో ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది ఇచ్చుకోవాలి. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలంటే సో మనం ఈ సైడ్ నుంచి అయినా రావచ్చు లేదా ఈ సైడ్ అయినా రావచ్చు. సో అయితే ఇచ్చినటువంటి కార్బన్ కాంపౌండ్ అనేది కంప్లీట్గా మనకు హైడ్రోకార్బన్స్లో లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ కీటోన్ అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది. సో ఎక్కడైతే దగ్గర వస్తుందో దానికే మనం ఫంక్షన్ గ్రూప్ అక్కడి నుంచి స్టార్ట్, అంటే నంబరింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో 1 2 3 4 and 5. సో 5 కార్బన్స్ కాబట్టి వి రైట్ ద రూట్ వర్డ్. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే రూట్ వర్డ్ పెంట్. అండ్ బాండ్స్, టైప్ ఆఫ్ బాండ్. సో సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా అని చెప్పి డబుల్ బాండ్ ఈ అనేటువంటిది రాస్తారు. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే కార్బన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా అనేటువంటిది చూసుకోవాలి. కానీ కార్బన్కి వేరే వాడు అంటే ఆక్సిజన్తో కానీ వేరే వాటితో ఉంటే కానీ మనం వాటితో సంబంధం లేదు. మనం చూసుకోవాల్సిన ఈ చైన్ సిస్టంలో కార్బన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అనేది చూసుకోవాలి. సో కార్బన్కి అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ అనే రాస్తాం. అండ్ సెకండ్ ప్లేస్లో మనకు కీటోన్ గ్రూప్ అనేటువంటిది ఫంక్షన్ గ్రూప్ ఉంది. అంటే ఇదన్నీ హైడ్రోకార్బన్స్ కాదు, ఇక్కడ కీటోన్ అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది. సో కీటోన్కి ఫంక్షన్ గ్రూప్ యొక్క సఫిక్స్ ఏమొస్తుందంటే మనకు ఓన్ అనేటువంటిది వస్తుంది. ONE ఓన్ అనేటువంటిది వస్తుంది. అయితే పెంటోనోన్ అంటాం. అయితే ఇది సెకండ్ ప్లేస్, అంటే ఈ కీటోన్ అనేది మనకి యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో రాదు, ఎప్పుడైనా సరే మనకు సెకండ్ ప్లేస్లో వస్తుంది. కాబట్టి దీన్ని మనం 2 పెంటేన్ ఓన్ అనేటువంటిది కూడా రాసుకోవచ్చు. ఓకే, సో నంబరింగ్ అనేది తెచ్చుకుంటాం. ఒకవేళ థర్డ్ ప్లేస్లో ఉంటే 3 పెంటేన్ ఓన్ అనేటువంటిది రాస్తాం. 3 ఉంటే 3 అని రాస్తాం, 2 ఉంటే 2 అని రాస్తాం. ఓకే, సో బేస్డ్ అపాన్ నంబర్ సిరీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫంక్షన్ గ్రూప్ ఏ నంబర్ దగ్గర అయితే ఉంటుందో ఆ నంబర్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో CH3 C Cl H CH Cl CH3. సో ఫస్ట్ దీనికి నంబరింగ్ ఇచ్చుకుందాం. సో నంబరింగ్ అనేది ఈ సైడ్ నుంచి రావాలన్నా ఈ సైడ్ నుంచి రావాలంటే చూసుకోవాలి. సో ఏ సైడ్ నుంచి వచ్చినా కూడా ఒకటిగానే ఉంది కాబట్టి 1
2 3 4. సో 4 కార్బన్స్ కాబట్టి ఏం రాస్తాం మనం బ్యూట్. అండ్ కార్బన్ కార్బన్ మధ్య అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. అండ్ ఈ చైన్ సిస్టంలో అన్నీ మనకు హైడ్రోకార్బన్స్ కాబట్టి సో దేర్ ఆర్ నో ఫంక్షన్ గ్రూప్స్. సో కాబట్టి ఈ. అండ్ క్లోరిన్ ఏదైతే ఉందో క్లోరిన్ అనేది బ్రాంచ్డ్ చైన్గా వచ్చేసింది. సో సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి సో దీనికి మనం 2, 3. సో 2లోనే 3 ఉంది కాబట్టి 2, 3 హైఫన్ డై అనేటువంటిది రాసాం. డై క్లోరో బ్యూటేన్ అనేటువంటిది రాస్తాం. ఓకే, సో రెండు సేమే కాబట్టి మనం డై అనేది రాస్తాం. ఒకవేళ 3 ఉంటే ట్రై అనేది రాస్తాం, 4 ఉంటే టెట్రా అని రాస్తాం. సో ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి మనం డై అనేటువంటిది రాస్తాం. ఒకవేళ సింగిల్గా ఉంటే జస్ట్ మనం క్లోరో అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది 2, 3 డైక్లోరో బ్యూటేన్. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో కొంచెం డిఫరెంట్గా రాద్దాం. ఎస్, సో COOH CCl Cl CH2 బాండ్ C పైన OH కింద ఇక్కడ అవసరం లేదు H బాండ్ CHO. సో ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో దీనికి చూద్దాం ఎలా నేమింగ్ అనేది ఎలా రాస్తాం అనేది చూద్దాం. సో COOH పైన కింద Cl అంటే క్లోరిన్ బాండ్ CH2 బాండ్ CH OH ఇటుపక్క CHO. సో మనకి ఇచ్చినటువంటి కార్బన్ కాంపౌండ్ అనేది జాగ్రత్తగా గమనించి నంబరింగ్ అనేది ఇక్కడి నుంచి ఇచ్చుకోండి. ఇటుపక్క నుంచి ఇస్తారా లేదా బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారా. సో 2 సైడ్స్ నుంచి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు కార్బాక్సిలిక్ యాసిడ్ అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆల్డిహైడ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఉంది. అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చుకోవాలంటే మనం కార్బాక్సిలిక్ యాసిడ్కి ఇచ్చుకోవాలి, అంటే COH ఇవ్వాలన్నమాట. సో కాబట్టి ఇది 1 అవుతుంది, 2, 3, 4 అండ్ 5. సో 5 కార్బన్స్ ఉంది కాబట్టి దీనికి ఏం రాస్తాం నేమ్ అంటే పెంట్. అండ్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కదా, ప్రతి ఒక్క కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉంది కాబట్టి ఏన్. అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సఫిక్స్ ఓయిక్ యాసిడ్. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అంటే బ్రాంచెస్, ఈ క్లోరిన్ ఇది ప్లస్ ఇది ఒక ఫంక్షన్ గ్రూప్, ఇవన్నీ ఏంటంటే బ్రాంచెస్ కిందకి వెళ్ళి అంటే ప్రిఫిక్స్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో దీనికి ఎలా రాస్తామంటే మనం సో 2 దగ్గర క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏం రాస్తామంటే మనం 2, 2 హైఫన్ డై క్లోరో అని రాస్తాం. సో 2, 2 డైక్లోరో. సో 2, 2 అంటే 2 పొజిషన్స్లో ఉన్నాయి ప్లస్ 2 క్లోరిన్స్ కాబట్టి 2, 2 డైక్లోరో. నెక్స్ట్ హైఫన్ థర్డ్ ఏం లేదు, ఫోర్త్లో ఉంది. ఫోర్త్లో ఏముంది హైడ్రాక్సిన్ పొజిషన్ ఉంది కాబట్టి 4 హైడ్రాక్సీ అండ్ ఫిఫ్త్ పొజిషన్ దగ్గర మనకు CHO అనే ఆల్డిహైడ్ ఉంది. సో CHO అనే ఆల్డిహైడ్ ఉంటే దానికి ఏం రాస్తుంటే మనం ఫార్మైల్ అని రాస్తాం, ఫార్మైల్. సో ఓవరాల్గా దీన్ని ఏమవుతుందంటే 2, 2 డైక్లోరో 4 హైడ్రాక్సీ 5 ఫార్మైల్ అండ్ పెంటనోయిక్ యాసిడ్. సో ఈ విధంగా నేమింగ్స్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, సో మీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలనేటువంటి ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది అనమాట. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఒక 3 ఎగ్జాంపుల్స్తో ఒకసారి చేద్దాము యాజ్ పర్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం. సో CH3 బాండ్ CH2 CH3.
ఓకే, సో ఇక్కడ మనకు CH3 ఉంది, ఇక్కడ OH అనేటువంటిది ఇచ్చారు. సో నంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి మనం. సో నంబర్ ఫస్ట్ నుంచి వస్తామా సెకండ్ నుంచి వస్తామా అనేది చూసుకోవాలి. సో నంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలని జాగ్రత్తగా చూసుకోండి. సో నంబర్ మనం ఇటుపక్క నుంచి రావచ్చు యాజ్ వెల్ యాజ్ ఇటుపక్క నుంచైనా రావచ్చు. అయితే మనకు ఆల్కహాల్ అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది. ఆల్కహాల్ అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి ఏది దగ్గరకు వస్తుందో చూసుకోవాలి. సో ఇది 1 2 3 4 5 అంటే ఇది కూడా థర్డ్ పొజిషన్కి వచ్చింది. 1 2 3 4 5 ఇది కూడా థర్డ్ పొజిషన్కి వచ్చింది. అయితే రెండింటిలో మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి, ఫస్ట్ ఇదే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు CH3 అనేటువంటి ఒక ఫంక్షన్ గ్రూప్ అంటే బ్రాంచ్డ్ చైన్ ఉంది కాబట్టి అది సెకండ్ పొజిషన్లో వస్తుంది కాబట్టి దాన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. దీనిని మనం కింద ఉండే నంబర్ సిస్టమ్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. సో ఇప్పుడు ఏం రాస్తామంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 4 5 కార్బన్స్ కాబట్టి పెంట్, ప్రతి ఒక్క కార్బన్కి ఏన్ అనేటువంటిది కాబట్టి ఏన్, అండ్ ఇది హైడ్రోకార్బన్ కాదు ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్కహాల్ అనేటువంటిది ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ హైడ్రోకార్బన్. సో ఆల్కహాల్ ఉంది కాబట్టి అది ఆల్కహాల్ కూడా ఏ పొజిషన్లో ఉందంటే థర్డ్ పొజిషన్లో ఉంది. సో దీనికి ఏం రాస్తామంటే -3 ఓల్ 3 ఓల్. సో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. పెంట్, ఓకే ఎస్, పెంట్ ఏన్ -3 ఓల్. అండ్ CH3 అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ అంటే ఇది ఫంక్షన్ గ్రూప్ కిందకు వచ్చేస్తుంది, అది సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇంతకుముందు మీకు ఇచ్చిన టేబుల్లో CH3 కనుక ఉంటే ఏం రాస్తాం మనం, CH3 కనుక ఉంటే దాన్ని మనం మిథైల్ అని రాస్తాం, అవునా. సో జాగ్రత్తగా గమనించండి, బాండ్ CH3. సో బాండ్ CH3 కనుక ఉంటే మనం ఏం రాస్తామంటే మిథైల్ అని రాస్తాం. అది కూడా సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 మిథైల్ అనేటువంటిది రాస్తాం. సో ఓవరాల్గా ఏమవుతుందంటే 2 మిథైల్ పెంటేన్ 3 ఓల్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. CH2 డబుల్ బాండ్ C బాండ్ CH బాండ్ Cl బాండ్ CH బాండ్ Cl. సో ఈ విధంగా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ కాంపౌండ్స్ చేయాలనుకుంటే అన్నీ మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ సింపుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్కి నంబర్ ఆఫ్ కార్బన్స్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఫామ్ చేయగలుగుతుందంటే జస్ట్ 4 మాత్రమే. అంటే కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉన్నాయి లేవు అనేది గమనించండి చాలు, మిగతాదంతా యాజ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఇచ్చినటువంటి కార్బన్ కాంపౌండ్. సో ఇక్కడ మనకు నంబర్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి రావాలి, ఫ్రంట్ నుంచి రావాలో బ్యాక్ నుంచి రావాలో చూసుకోండి. సో ఇక్కడ నుంచి లేదా ఇక్కడ నుంచి చూసుకోవాలి. సో మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ గ్రూప్ OH అనేది ఉంటుంది. డబుల్ బాండ్ కంటే అంటే సింగిల్ బాండ్ కంటే డబుల్ బాండ్ పెద్దది, డబుల్ బాండ్ కంటే ట్రిపుల్ బాండ్ పెద్దది, ట్రిపుల్ బాండ్స్ కంటే ఈ ఫంక్షన్ గ్రూప్స్ అనేది పెద్దది అనమాట. సో కాబట్టి నంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలంటే ఫంక్షన్ గ్రూప్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నంబరింగ్ అనేది ఇచ్చుకుంటాం. సో 3 4 5 6 7 and 8. సో ఇది కొంచెం పెద్దదిగా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూద్దాం, ఆన్సరింగ్ చేద్దాం. సో ఆక్ట్, సో ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 8 కాబట్టి దేనికైనా రాస్తామంటే మనం ఆక్ట్ అనేటువంటిది రాస్తాం అనమాట. సో ఇక్కడ మనకు డబుల్ బాండ్ వస్తుంది, 2 బాండ్స్ ఎందుకంటే ఎస్. సో ఆక్ట్ అనేటువంటి రూట్ వర్డ్ కాబట్టి ఆక్ట్. అండ్ డబుల్ బాండ్స్ మనకి ఇక్కడ 6th పొజిషన్ దగ్గర 7th పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి దీనికి ఏం నేమింగ్ రాస్తామంటే ఆక్ట్ -6,7. ఓకే, 6,7. 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, 2 డబుల్ బాండ్స్ ఉంటే మనం ఏం రాస్తామంటే డై అనేటువంటి పదం రాయాలి. డై ఈఎన్ అంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి డై ఈన్. నెక్స్ట్ హైఫన్, ఫస్ట్ పొజిషన్ దగ్గర సెకండ్ పొజిషన్ దగ్గర ఆల్కహాల్ 2 OH కాబట్టి దీనికి ఏం రాస్తామంటే 1,2 హైఫన్. ఇది కూడా 2 ఆల్కహాల్స్ కాబట్టి డై అండ్ ఓల్, దట్ ఈస్ ద ఫంక్షన్ గ్రూప్ సఫిక్స్ ఫర్ ద ఆల్కహాల్. అండ్ కమింగ్ టు ద ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే, సో
సో 2 chlorines ఉన్నాయి మనకు. Chlorine which is at second place and chlorine which is at 5th place. సో కాబట్టి దీనికి ఏం రాస్తామంటే మనకు 5,6 డై క్లోరో ఆక్ట్ 6,7 డైఈన్ అండ్ 1,2 డయోల్. సో మనం రాసిన కాంపౌండ్కి నేమ్ ఏమొస్తుందంటే 5,6 డైక్లోరో ఆక్ట్ 6,7 డైఈన్ 1,2 డైఓల్. సో డై ప్రతిసారి ఎందుకు రాస్తున్నామంటే 2 ఉన్నాయి, కామన్గా 2 ఉన్నాయి కాబట్టి మనం డై అని రాస్తాం. అదే 3 కనుక ఉంటే మనం ఏం రాస్తామంటే ట్రై అనేటువంటిది రాస్తాం. అండ్ నంబర్ పొజిషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ నంబర్ పొజిషన్స్ అనేది ఎక్కడి నుంచి చేర్చుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది జాగ్రత్తగా చూసుకోండి. మనకు ఫంక్షనల్ గ్రూప్స్లో అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే COOH అనేటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అదే బాండ్స్కి వచ్చేసరికి ట్రిపుల్ బాండ్కు ఫస్ట్ ప్రయారిటీ, డబుల్ బాండ్కి సెకండ్ ప్రయారిటీ, సింగిల్ బాండ్కి లాస్ట్ ప్రయారిటీకి ఇస్తాం. వీటన్నిటికంటే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మనం ఫంక్షన్ గ్రూప్స్ అనేటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఫంక్షన్ గ్రూప్స్లో మనం ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్కి ఇస్తాం. అది తర్వాత పోను లాస్ట్కి ఏముంటుందంటే మనకు ఆల్కహాల్ తర్వాత ఇంకా ఫర్దర్గా ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్స్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, సో స్ట్రక్చర్ బేస్ చేసుకుని నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనేటువంటిది మీకు డౌట్ ఉన్నట్లయితే, అంటే మీకు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్స్లో కానీ మీకు ఇచ్చిన ప్రాక్టీస్ వర్క్ షీట్స్లో కానీ మీకు దానికి సంబంధించిన డౌట్స్ వచ్చినట్లయితే ఒక్కసారి ఆ పిక్చర్ స్నాప్ని తీసి సో 9618304337 సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే సో ఎలా ఫామ్ అవుతుంది, వాటికి నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనేటువంటిది మీకు వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా ఒక ఇండివిజువల్ వీడియో ద్వారా కానీ మీకు పంపించడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద when the structures are given how to write the name. సో స్ట్రక్చర్స్ బేస్ చేసుకుని నేమింగ్ అనేది ఎలా రాయాలనేటువంటిది ఇప్పటి వరకు చూసాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీరు నేమింగ్ బేస్ చేసుకుని మన స్ట్రక్చర్స్ అనేది ఎలా గీయాలనేటువంటిది చూద్దాం. సో మీ యొక్క టెక్స్ట్ బుక్లో సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మోర్ అండ్ మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ ద నాలెడ్జ్. సో కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.